చెడు ఎవరి నుంచి పుట్టింది? నీ నుంచి పుట్టింది. కుళ్ళు ఎవరి నుంచి పుట్టింది? నీ నుంచి పుట్టింది. దుఃఖం ఎవరి నుంచి పుట్టింది? నీ నుంచి పుట్టింది. ఇదని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరి మీదను కూడా భగవంతుడి మీద వేయకూడదు ఎప్పటికీ. ఆయన మంచిదే సృష్టిస్తాడు భగవంతుడు. ఈ ప్రపంచాన్ని ఎంత బాగా సృష్టించాడు. వాడి ఇష్టం కాల్చేస్తాడు. కాలిఫోర్నియాలో అగ్ని పడింది, కొన్ని లక్షల ఇండ్లంతా వాడి ఇష్టం. ఏ సైన్స్తో ఎవరు దాన్ని ఆపటానికి వీల్లేకపోయింది. ఒక బాంబు వేసేస్తాడు ఒక దాని మీద, అది అట్లా రగిలిపోతుంది. అది ఆపలేరు వెళ్ళి. న్యూక్లియర్ కనిపెట్టారు, నిజం, బాగుంది. దాని నుంచి ఎలక్ట్రిసిటీ తీసుకుంటున్నాం, బాగుంది. దానికి ఏదైనా దెబ్బ తగిలితే, లీక్ అయితే దాన్ని ముయ్యలేరు. అయితే ఎవరు కనిపెట్టింది? అది నువ్వే. అది భగవంతుడి మీద పెడితే లీక్ అయింది. ఏం దేవుడు ఇట్లా నిరపర. అక్కడ ఎందుకున్నావు నువ్వు? సముద్రం దగ్గర ఇల్లు కట్టి అలలు వచ్చాయంటావు. ఎవరిని కట్టమన్నారు అక్కడ నిన్ను? కొండ మీద ఇల్లు కట్టి ప్రాణులు వచ్చాయంటావు. ఎవరు కట్టమన్నారు? సంతలో మెడిటేషన్ హాల్ చేసుకొని ఓబో అంటావు. ఎందుకు అక్కడ మెడిటేషన్ హాల్ కట్టుకోమన్నావా? ఎవరిది తప్పు? ఎవరిది? ఇదే న్యాయం అంటే. అడవిలో అక్కడ ఎందుకు కట్టావు? ప్రాణాలు వస్తాయి. సముద్రం దగ్గర ఎందుకు కట్టావు? అట్లా మనదే అనేది జ్ఞాపకం పెట్టుకోండి. భగవంతుడు అంతా మంచిదే సృష్టించాడు. చక్కబెట్టుకునేది మనకు తెలియదు, శుద్ధం చేసుకునేది మనకు తెలియదు.